సోషల్ మీడియా సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటారు. దానికి తోడు మన తల్లి నవమాసాలు మోస్తే ఈ భూమి అనే తల్లి మన కడ వరకు కట్టె కాలే వరకు కూడా మోయాలి. కాబట్టి ఈ దేశాన్ని తల్లిగా భరతమాతగా ఇచ్చుకునే సంప్రదాయం మన భారతదేశంలోనే ఉంది. ఏ దేశంలో పోయినా కూడా దేశం అంటే వాళ్ళకి మట్టి, కానీ మనకు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులని. కాబట్టి దేశాన్ని తల్లిగా భావించేటువంటి మన భారతదేశంలో మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారంగా దేశమే ఫస్ట్. మన భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుంది, ఎప్పుడైనా కూడా నేషన్ ఫస్ట్ అని చెప్తారు. కాబట్టి దేశం కోసం, దేశ ప్రజల కోసమే ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశ ప్రజలలో దేశాభిమానాన్ని, దేశభక్తిని పెంపొందించడానికి అనేకమైన కార్యక్రమాలని ఆయన రూపొందించడం జరిగింది. అందులో భాగమే హర్ ఘర్ తిరంగా. ప్రతి ఇంటి పైన కూడా మూవన్నెల జెండా రెపరెపలాడాలి. ప్రతి ఒక్కరి చేతిలో కూడా మూవన్నెల జెండా ఉండాలి. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇటీవల జరిగిన మన్ కీ బాత్లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి నుంచి మొదలుకొని బూత్ వరకు కూడా, బూత్ స్థాయిలో ప్రతి ఇంటికి పోయినా కూడా మూవన్నెల జెండా రెపరెపలాడేలా చూడడానికి ఈ కార్యక్రమాన్ని రూపించడం కూడా రూపొందించడం జరిగింది. కాబట్టి ఈరోజు అందరం కూడా మండల స్థాయి వరకు అందరం కూర్చొని ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలి, జాతీయ మరియు రాష్ట్ర స్థాయి నాయకత్వం మనకు ఏ విధంగా సూచనలు ఇచ్చారో ఆ ప్రకారంగా ఏ రోజు ఏ విధంగా కార్యక్రమాలు రూపించుకోవాలని చెప్పి చూడడం జరిగింది. దీనిలో భాగంగా యువమోర్చా ఆధ్వర్యంలో తిరంగా యాత్ర అని చెప్పి 11, 12, 13 తేదీల్లో మోటార్ సైకిల్ ర్యాలీ చేయడం జరుగుతుంది. దానితో పాటు దేశం కోసం అమరులైనటువంటి దేశభక్తులు, అమరవీరుల విగ్రహాలను శుభ్రం చేసి వాళ్ళకు నివాళులు అర్పించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా దేశ విభజన టైంలో ఎంత ప్రాణ నష్టం జరిగింది, మాన నష్టం జరిగింది, ఆస్తుల నష్టం జరిగింది. స్వాతంత్రం వచ్చిందని సంబరాలు జరుపుకుంటున్నాం, కానీ ఆ టైంలో జరిగినటువంటి ప్రాణ నష్టం, మాన నష్టం, ఆస్తుల నష్టం చాలా పెద్దగా లక్షల మంది ఇబ్బంది అయింది విభజన టైంలో. ఆ విషయాన్ని కూడా సూచించడానికి జిల్లా స్థాయిలో ఒక హాల్ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక మౌన ప్రదర్శన కూడా చేయడం జరుగుతుంది. ఇక ఆగస్టు 15న అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఈ స్వాతంత్ర వేడుకల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. ఎవ్వరు తప్పించుకోకూడదు. ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్పంచుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరం కూడా అందరినీ కలుపుకొని ప్రతి ఇంటి పైన కూడా మూవన్నెల జెండా రెపరెపలాడే విధంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవాలి. ఆ బాధ్యతల్ని రాయలసీమ జోన్కు నన్ను ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. కాబట్టి ఇక్కడ వచ్చినాను. స్థానిక పార్లమెంట్ కన్వీనర్లు, అసెంబ్లీ కన్వీనర్లు, జిల్లా అధ్యక్షులు, జిల్లా స్థాయి పదాధికారులందరినీ కలుపుకొని, రాష్ట్ర జాతీయ కౌన్సిల్ మెంబర్లందరినీ కూడా కలుపుకొని ఈ కార్యక్రమంలో మేమందరూ కూడా ఒక్కటయ్యి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏమైతే బాధ్యత చెప్పారో ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం మేమున్నాము, దేశమే ముందు తర్వాతే మనము అనేటువంటి దేశభక్తిని రూపొందించే దాంట్లో హర్ ఘర్ తిరంగా యాత్రని ప్రతి ఇంటి పైన కూడా జెండా ఉండేలాగా అందరం కలిసికట్టుగా చేస్తున్నామని ఈ సమాచారాన్ని ప్రజలకు మీడియా సోదరులు కూడా దయచేసి మీరు కూడా మనం అందరం కూడా
దేశం పైన ఒక దేశం భరత మాతకు గౌరవం ఇచ్చే విధంగా, దేశం పైన భక్తి ప్రదర్శించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి పైన మూవొందల జెండా రెపరెపలాడే విధంగా సమాచారాన్ని ప్రజలందరికీ చేరవేయాలని చెప్పి మీడియా సోదరులందరినీ కూడా మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం.